హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెస్ ఎలా ఆడాలి, చెస్లో ట్రిక్స్ ఏంటి, చెస్లో పీసెస్ ఏంటి, ఆ పీసెస్ని ఎలా మూవ్ చేస్తారు అని మొత్తం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందు ది వీటిని బ్లాక్ బ్లాక్ కాయిన్స్ అని అంటారు, బ్లాక్ పీసెస్ అని అంటారు. వీటిని వైట్ పీసెస్ అని అంటారు. వీటిలో ఇవి ఈ ఫస్ట్ రోలో ఉన్నాయి చూడండి, వీటిని పాన్స్ అని అంటారు. పాన్ అంటే తెలుగులో సైనికుడు అని. దీన్ని రుక్ అని అంటారు, అంటే ఏనుగు. దీన్ని నైట్ అని అంటాడు, అంటే గుర్రం. దీన్ని బిషప్ అని అంటారు, అంటే శకునం. దీన్ని క్వీన్ అని అంటారు, అంటే మంత్రి. దీన్ని కింగ్ అని అంటారు, అంటే రాజు. ఇంకా ఇవన్నీ ఇది బిషప్, నైట్, రుక్. సేమ్ ఇలాగే బ్లాక్ లో కూడా ఉంటాయి. కింగ్, క్వీన్, బిషప్, నైట్, రుక్. ఇవన్నీ పాన్స్ కదా. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క పీస్ ఎలా మూవ్ అవుతుందో చెప్తాను. ఇవి ఫస్ట్ వైట్ టర్న్ కాబట్టి ఫస్ట్ ఏ కాయిన్ వైట్లో ఫస్ట్ ఏ పాన్ అయినా ఫస్ట్ టూ టూ స్టెప్స్ వెళ్ళగలదు. తర్వాత నుంచి ఇంకా వన్ స్టెప్పే. ఫస్ట్లో 2 స్టెప్స్ వెళ్ళగలదు. ఇప్పుడు ఇది ఉందనుకో, ఈ పాను, ఇది ఫస్ట్లో 2 స్టెప్స్ వెళ్ళగలదు. మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ 1 స్టెప్పే ఉంటుంది. ఇదిగో ఇప్పుడు బ్లాక్ టర్న్ కాబట్టి బ్లాక్ ఇప్పుడు పాన్ 2 స్టెప్స్ నేను పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఒకవేళ దీన్ని క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ ఈ ఇప్పుడు ఈ వైట్ పాన్ ఉంది కదా, ఈ వైట్ పాన్ క్యాప్చర్ ఇప్పుడు ఈ ఇటువైపు చేయగలదు, ఇటువైపు చేయగలదు. ఇప్పుడు నేను ఈ పాన్తో దీన్ని క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ 2 స్టెప్స్ వెళ్ళింది కదా ఈ పాను, అక్కడి నుంచి ఇంకా వన్ స్టెప్సే, వన్ స్టెప్పే వెళ్ళగలదు ఇది. ఇంకా తర్వాత ఇది ఒక్కొక్క స్టెప్పే వెళ్ళగలదు ఈ పాను. ఇంక ఈ పాన్స్ అన్నీ ఇలాగే వెళ్తాయి. ఇప్పుడు ఈ 2 స్టెప్స్ ఇది వెళ్ళింది కదా, ఇక్కడి నుంచి ఇంకా ఒక్కొక్క స్టెప్పే వెళ్ళగలదు పాను. ఒకవేళ క్యాప్చర్ చేయాలనుకుంటే ఇటు ఈ ఈ క్రాస్గా కానీ క్రాస్గా ఒక స్టెప్ మాత్రమే ఇది క్యాప్చర్ చేయగలదు. ఇలా ఇటువైపు కానీ లేదా ఇటువైపు కానీ క్యాప్చర్ చేయగలదు, అంతే. ఇంకా తర్వాత బిషప్ గురించి చెప్పాలంటే బిషప్ క్రాస్గా వెళ్ళిద్ది. ఇదిగో క్రాస్గా వెళ్ళిద్ది. ఇటువైపు ఉన్నా కానీ క్రాస్గా మాత్రమే వెళ్ళిద్ది. క్యాప్చర్ చేయాలన్నా క్రాస్గా ఉన్నప్పుడే క్యాప్చర్ చేయగలదు. ఇప్పుడు నేను ఈ బిషప్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఒకవేళ ఇక్కడ పెడితే ఈ బిషప్, ఈ పాను ఈ బిషప్ని క్రాస్గా క్యాప్చర్ చేస్తుంది. ఇదిగో క్యాప్చర్ అయిపోయింది. ఎందుకంటే పాన్ క్రాస్గా క్యాప్చర్, ఒక స్టెప్ క్రాస్గా క్యాప్చర్ చేయగలదు. మళ్ళీ ఆ పానే మళ్ళీ ఇటువైపు క్యాప్చర్ చేయలేదు. ఈ స్ట్రైట్గా బాక్స్ ఉంది కదా, దాని ముందున్న బాక్స్లో అది క్యాప్చర్ చేయలేదు. కేవలం ఇటువైపు క్రాస్గా ఒక స్టెప్ లేదా ఇటువైపు క్రాస్గా ఒక స్టెప్ మాత్రమే క్యాప్చర్ చేయగలదు. వెళ్ళడం మాత్రం స్ట్రైట్గానే వెళ్ళగలదు, స్ట్రైట్గా మాత్రమే వెళ్ళగలదు. ఒక్కొక్క స్టెప్ వెళ్ళగలదు. ఫస్ట్లో మాత్రం 2 స్టెప్స్ వెళ్తుంది, తర్వాత నుంచి ఇంకా వన్ స్టెప్ వెళ్తుంది. ఇంకా తర్వాత బిషప్ క్రాస్గా ఎటువైపు ఉన్నా కానీ క్రాస్గానే వెళ్ళిద్ది. తర్వాత నైట్ అంటే గుర్రం, అంటే తెలుగులో గుర్రం అని అంటారు. ఇప్పుడు ఈ నైట్ పీసెస్ మీద నుంచి జంప్ చేస్తుంది. ఎలాగో చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఉందనుకో, ఈ పాన్ ఉంది కదా, దీని మీద నుంచి జంప్ చేసుకుంటూ ఇటువైపు వస్తుంది. ఇటువైపు జంప్ చేసుకుంటూ ఇటువైపు వస్తుంది. అలాగే జంప్ చేసుకుంటూ ఇటువైపు కూడా వస్తుంది. ఇటువైపు ఉంటే మీకు ప్రాబ్లం. ఎందుకంటే ఒకవేళ ఈ పాన్ ఒకవేళ ముందుకి ఇట్లా ఉందనుకో, ఈ ఈ ఈ బిషప్ ఈ నైట్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడి నుంచి అలా క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఇంకా ఈ నైట్ ఇటు ఉండకూడదు. ఇటు ఉంటే ఈ బిషప్ దీన్ని క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఈ నైట్ కూడా అంతే. ఈ నైట్ కూడా ఇటు ఉండకూడదు, ఇటువైపు రాకూడదు. ఇటువైపు ఉంటే మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఇది ఉందనుకో, ఈ పాన్ ఒకవేళ ఇక్కడ ఉందనుకో, ఈ బిషప్ వెళ్ళి ఇక్కడ ఉన్న నైట్ని క్యాప్చర్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేస్తే మనకేంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు నేను దీన్ని క్యాప్చర్ చేస్తే ఇప్పుడు ఈ పాను ఈ బిషప్ని కొట్టేస్తుంది. ఇప్పుడు ఆ నైట్ బిషప్ సేమ్ పాయింట్స్, 3 పాయింట్స్, 3 పాయింట్స్. అందుకని ఎవరు లీడ్లో ఉండరు. అప్పుడు మీకెందుకు ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా క్యాప్చర్ చేస్తుంది కదా, ఒకవేళ మీరు బ్లాక్ అయితే ఇలా క్యాప్చర్ చేస్తారు కదా, క్యాప్చర్ చేస్తే అప్పుడు ఈ
మీ అపోనెంట్‌కి ఇక్కడ ప్లేస్ దొరుకుద్ది. అప్పుడు మీ అపోనెంట్ క్వీన్‌తో గాని, రుక్‌తో గాని ఇలా వచ్చేయగలడు మీ కింగ్‌డమ్‌లోకి. అప్పుడు మీ ఇటు ఈ లైన్‌లో ఒకే లైన్‌లో పాన్స్ ఉండకూడదు. ఉంటే అప్పుడు మీ అపోనెంట్ రుక్‌తో గాని, క్వీన్‌తో గాని మీ కింగ్‌డమ్‌లోకి వచ్చేస్తాడు. అప్పుడు మీకు ప్రాబ్లమ్ అవుద్ది. అందుకనే మీరిలా చేయకూడదు. అందుకని అలాగా మీరు చేయకుండా ఉండాలి. ఇంక తర్వాత రుక్ బిషప్ నైట్ గురించి చెప్పేసాను. ఇంకా నైట్ గురించి నైట్ 2 మీరే 2 విధాలుగా వెళ్ళగలదు. ఇటువైపు వెళ్ళగలదు. ఇటువైపు ఇలా జంప్ చేసుకుంటూ 3 స్టెప్స్ వెళ్ళగలదు. ఇదిగో ఇక్కడి నుంచి 1, 2, 3 స్టెప్స్ వెళ్ళగలదు జంప్ చేసుకుంటూ. ఎక్కడి నుంచైనా జంప్ చేసుకుంటూ వెళ్ళగలదు. అలాగే ఇక్కడి నుంచి ఇటువైపు కూడా వెళ్ళగలదు. ఇదిగో ఇప్పుడు చూడండి. ఇదిగో నైట్ ఇక్కడి నుంచి ఇటువైపు కూడా వెళ్ళగలదు. చూడండి ఇటువైపు కూడా వెళ్ళగలదు. 3 స్టెప్స్ అలాగైనా వెళ్ళగలదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళగలదు గానీ, ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే అటువైపు ఇంకా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి 3 స్టెప్స్ అంటే ఈ బ్లాక్ ఉంది కదా! బ్లాక్ బాక్స్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే వెళ్ళగలదు. లేదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళగలదు అంతే. ఇంకొకవేళ ఇదిలా మధ్యలో ఇక్కడ వైట్ పీస్‌లో ఉంటే ఇది ఇక్కడి నుంచి 3 స్టెప్స్ ఎటువైపైనా ఎళ్ళగలదు. అది జంప్ చేసుకుంటైనా ఎళ్ళగలదు. జంప్ చేసుకుంటూ ఎళ్ళగలుగుతది. ఒకవేళ ఈ ఇది ఇక్కడుందనుకో, ఇగో చూడండి. ఇది, ఇది ఇక్కడికెళ్తది. ఇక్కడికెళ్ళగలదు. ఈ నైట్ ఇటువైపు ఎళ్ళగలదు. ఒకవేళ ఇదుండే ప్లేస్‌లో ఇగోండి ఇదుండే ప్లేస్‌లో ఈ పాన్ వచ్చిందనుకో, అప్పుడు దీన్ని ఈ ఇది 3 స్టెప్స్ ఇలా ఎళ్ళాలనుకో, ఇటువైపు వెళ్ళాలనుకో, అక్కడ పాన్ అడ్డుగా ఉంది. వైట్ పాన్. ఆ వైట్ పాన్‌ని ఇది కొట్టేసి ఆ వైట్ పాన్‌ని ఇది క్యాప్చర్ చేసి అక్కడ ఉండలేదు. ఇంకది అక్కడ ఎళ్ళడానికి లేదింకా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటువైపు ఎళ్ళాలి. కిందకెళ్ళాలి. అంటే 3 స్టెప్స్ బ్యాక్. 3 స్టెప్స్ బ్యాకెళ్ళాలి. 3 స్టెప్స్ బ్యాకెళ్ళాలి. ఈ బ్లాక్ బాక్స్‌లోకెళ్ళాలి. ఒకవేళ ఇక్కడికెళ్తే ఈ పాన్ క్యాప్చర్ చేస్తది. ఇంకిది ఇది ఇంకా క్యాప్చర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉంచాలి. లేపోతే దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ దీనికి సపోర్ట్ ఉంది. క్వీన్ సపోర్ట్ ఉన్నది చూడండి. ఇప్పుడు దీన్ని ఒకవేళ ఈ నైట్ క్యాప్చర్ చేసినా, ఈ పాన్ క్యాప్చర్ చేసినా, ఈ క్వీన్ వచ్చి క్యాప్చర్ చేస్తారు వాళ్ళని. ఓకే. కానీ పాన్ క్యాప్చర్ చేస్తే అప్పుడు మీరు లీడ్‌లో ఉంటారు. ఎందుకంటే పాన్ 1 పాయింట్ కదా! క్వీన్ ఆహ్, క కి నైట్ 3 పాయింట్స్. ఇప్పుడు మీ పాయింట్స్ ఈ ఈ ఇది ఉంటది. ఈ రుక్ ఏమో 5 పాయింట్స్ ఉంటది. నైటు, బిషప్ 3 పాయింట్స్. క్వీను 9 పాయింట్స్. ఆ! కింగ్ ఏమో 10 పాయింట్స్. ఎందుకంటే అది ఒకవేళ కింగ్ సరిపోతే ఆ ఆట అయిపోద్ది కదా! అందుకని కింగ్ ఎక్కువ. క్వీన్ 9 పాయింట్స్. ఈ పాన్స్ అన్నీ 1 పాయింట్ అంతే. ఇప్పుడు మీకు నైట్ గురించి తెలిసింది కదా! ఇప్పుడు తర్వాత రుక్ గురించి తెలియాలి. రుక్, క్వీన్, కింగ్ గురించి తెలియాలి. రుక్ ఎలా ఎళ్తది? ఇదిగో చెప్తా చూడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తీయాలి. రుక్ ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్తది. స్ట్రెయిట్‌గానే ఎళ్తది. ఇంకెటువైపు ఎళ్ళదు. స్ట్రెయిట్‌గా ఎళ్తది. స్ట్రెయిట్ బాక్సుల మీదకే ఎళ్తది అంతే. ఇది ఎక్కడ జంప్ చేయదు. క్రాస్‌గా కూడా ఎళ్ళదు. క్యాప్చర్ చేయాలన్నా స్ట్రెయిట్‌గానే క్యాప్చర్ చేస్తది. స్ట్రెయిట్‌గా తన ముందు య ఏ ఏ ప ఏ పీస్ ఉన్నా గాని అది క్యాప్చర్ చేస్తది. స్ట్రెయిట్‌గా ఉంటే. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇలా వెళ్ళగలదు స్ట్రెయిట్‌గా. ఇగో చెప్తా చూడండి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళగలదు. ఇంకా ఇలా వెళ్ళగలదు స్ట్రెయిట్‌గా. ఇటెళ్ళింది. ఇప్పుడు నేను దీన్ని క్యాప్చర్ చేయడానికి ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు నేను ఇది మూవ్ చేస్తున్నా. ఇది మూవ్ చేస్తే ఇప్పుడు ఇది క్యాప్చర్ అవుతది. ఇప్పుడు ఇది క్యాప్చర్ అయింది. అంటే ఇప్పుడు నేను దీన్ని క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు ఇది సపోర్ట్ ఇవ్వడానికి లేదు. సపోర్ట్ ఇచ్చినా గాని ఒకవేళ ఇదొచ్చి క్యాప్చర్ చేస్తే వైట్‌కి ఎక్కువ పాయింట్స్ ఒస్తాయి. ఎందుకంటే రుక్ ఎక్కువ 5 పాయింట్స్ కదా! అందుకని ఇది ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడు నేను ఇటువైపు పెట్టాననుకోండి. ఇప్పుడు ఇదొచ్చి క్యాప్చర్ చేయలేదు నన్ను. ఒకవేళ వచ్చినా గాని నేను దాన్ని క్యాప్చర్ చేసేస్తాను. అంటే క్యాప్చర్ చేయడం అంటే దాన్ని
ఆ పీస్‌ని చంపేయడం అని అర్థం. అంటే ఆ పీస్‌ని చంపేయడం. ఇప్పుడు ఇది డేంజర్‌లో ఉంది. ఇప్పుడు ఇది డేంజర్‌లో ఉంది నైట్. ఇప్పుడు దీనికి సపోర్ట్ ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఎటు కదలలేదు కూడా. ఇంకా మనం దాన్ని ఇప్పుడు సపోర్టివ్‌గా ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు వేరే దాన్ని క్యాప్చర్ చేయడానికి మనం చూడాలి. ఇప్పుడు నేను ఇది పెట్టాను. ఎందుకంటే దీన్ని ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం. ఇప్పుడు దీన్ని మనం ప్రొటెక్షన్ ఇవ్వలేం. ఈ నైట్‌కి ప్రొటెక్షన్ ఇవ్వలేం. ఇచ్చినా గానీ అది ఆ రుక్కులో చంపేస్తది. ఇచ్చాము. ఇదిగో ఇది ఇచ్చాం మనం. పాన్ ఇచ్చాం గదా! పాన్ ఇచ్చాం గాబట్టి